అబౌట్ ది జ్యుడిషియరీ ఫంక్షన్. జ్యుడిషియరీ అనగానే ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది జ్యుడిషియరీ బాడీ? What is the main function of judiciary body? Interpret laws. Interpretation of laws. Interpretation of laws అనేది చూస్తుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనగానే ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పాలిటిక్స్. అది ఎవరు చెప్పింది ఇది చేయదు. కానీ ఏంటంటే ఇండిపెండెంట్ గా వాళ్ళ ఓన్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మీన్స్ దట్ ద పవర్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఆర్ to be protected from the unwarranted interference of the legislature and executive for safeguarding the rights of the citizens. సరే, ఇది కంప్లీట్ గా ఏమవుతుందంటే ఇండిపెండెంట్ గాను ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్, సిటిజన్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే సొసైటీలో జ్యుడిషియరీ బాడీ అనేది ఇండిపెండెంట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ వన్, ఎవరితో కూడా సంబంధం లేనిది. అంటే యాక్చువల్గా 3 ఆర్గాన్స్ అనేది రిలేటెడ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే ఇండిపెండెంట్ గాను డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఓన్ డెసిషన్స్ బట్ నాట్ డిపెండ్ అపాన్ ది ఎనీ గవర్నమెంట్ ఆర్డర్స్. సిన్స్ ద 3 branches ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఒరిజినల్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, ద జ్యుడిషియరీ కెనాట్ బి టోటల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. చూసారా, ఈ రెండింటి అన్నీ కూడా ఎలాగుంటాయంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అనేది ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ జ్యుడిషియరీ బాడీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. జ్యుడిషియరీ అనగానే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ దీంతో ఉంటుంది. కారణం ఏంటి అంటే లెజిస్లేచర్ అనగానే పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ అని అంటే సమ్ మెంబర్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ అండ్ ఆల్సో సమ్ ఆర్ అపాయింటెడ్ పర్సన్, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరితో కూడుకొని ఉంటుంది. కాబట్టి అది ఆ రెండు ఒక విధంగా ఉండొచ్చు. కానీ జ్యుడిషియరీ బాడీ అనేది ఏమవుతుంది? అపాయింటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ ఆల్సో టేకింగ్ ద ఓన్ డెసిషన్స్, టేకింగ్ ఓన్లీ ఓన్ డెసిషన్స్. అది దానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళు ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అందువల్లనే బట్ ఏ ఫెయిర్లీ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇస్ నెసరీ ఫర్ ది ఇంపార్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అందుకనే వీళ్ళకి సంబంధించిన వరకు ఇంపార్షియల్ జస్టిస్. అదే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ వచ్చేవాడికి ఆ పార్షియాలిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కానీ బట్ జ్యుడిషియరీ బాడీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా పార్షియాలిటీ ఉండదు. కారణం ఏంటి? లెజిస్లేచర్ జ్యుడిషియరీకి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేటప్పటికి పార్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నో పార్టీస్, ఓన్లీ ఇండివిజువల్స్. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉంటాయి వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ గవర్నమెంటల్ ఆర్గాన్. దేనికి సంబంధించిన వరకు వాళ్ళు రిలేటెడ్ గా ఉండరు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు రిలేటెడ్ గా ఉంటారు, కానీ బట్ టేకింగ్ ద ఓన్ డెసిషన్స్, ఇండివిజువల్ డెసిషన్స్ అని మాత్రం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో రూల్ ఆఫ్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రూల్ ఆఫ్ లా మీన్స్ 2 things. నో పర్సన్ కెన్ బి deprived ఆఫ్ లైఫ్, లిబర్టీ ఆర్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఫస్ట్ వన్ ఏముంది అని అంటే నో పర్సన్ కెన్ బి deprived ఆఫ్ లైఫ్, లిబర్టీ ఆర్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్ట ప్రకారంగానే వెళ్ళవలసింది రూల్ ఆఫ్ లా అనేది. అంటే వాళ్ళు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా ఇచ్చారో, ఆర్డర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి, దాన్ని వైలేట్ చేసేటట్టుగా ఉండకూడదు. అలాగే నో పర్సన్ ఈజ్ అబౌవ్ ద లా, దట్ ఈజ్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇందులో అందరూ సమానమే. ఒక ఎంపీ అని కానీ, ఒక రిక్షా పుల్లర్ అని కానీ ఇక్కడ వేరియేషన్ ఏం లేదు. మనల్ని అరెస్ట్ చేశారని ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, అంటే అతను కూడా ఈక్వల్ గా జైల్లో పెట్టేశారు. అలాగే ఒక సీఎం అరెస్ట్ చేశారు అనుకోండి, సీఎం అరెస్ట్ చేసిన అంతే. లాస్ట్ టైం మీకు ఐడియా ఉంటుంది, బీహార్ సీఎం ఉండేవాడు, ఎక్స్ సీఎం ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్. ఎన్నో సంవత్సరాలు అతను ఇప్పుడు కూడా జైల్లో ఉండి మొన్న ఎప్పుడో బెయిల్ మీద తీసుకొచ్చారు. అరెస్ట్ అంతే. ఎందుకంటే కారణం ఏంటి? రూల్ ఆఫ్ లా అంటే ఈక్వలైజేషన్. ఇక్కడ కంపల్సరీ ఏమవుతుందంటే ఆల్ పీపుల్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ప్రతి వారు కూడా చట్టానికి సమానమే. అయితే కొన్ని దగ్గర ఏమవుతుందంటే వైలేటెడ్ కదా, అంటే చట్టానికి వ్యతిరేకించడం కానీ, తర్వాత కొన్ని దగ్గర ఏమవుతుందంటే జస్టిస్ అనేది డిఫరెంట్ గా రావడం అనేది జరుగుతుంది. కొన్ని దగ్గర అంటే పార్షియాలిటీ అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా జడ్జెస్ అనగానే వాళ్ళకి సంబంధించిన వరకు నో పార్షియాలిటీ అనేది ఉండదు.
వాళ్ళు ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. ఇట్ ఈస్ ఈక్వల్ టు గాడ్. వాళ్ళ సీట్ లో కూర్చుంటే వాళ్ళ గాడ్ తో ఈక్వల్ అన్నమాట. ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేది, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ అనేది, వాళ్ళ డెసిషన్ అనేది కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి బర్త్ ప్లేస్ సంబంధించిన ఒక ఫేట్ అనేది బ్రహ్మ ఎలా రాస్తాడు, అలాగనే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటే జడ్జి అనేది మొత్తం ఆ తాలూకా క్రైమ్ సంబంధించిన మొత్తం అంతా కూడా ఆయనే రాయిస్తాడు. కాబట్టి ఈజ్ ఆయనకుండే వాల్యూస్, అందుకనే లా ప్రొఫెషన్ అన్నదానికి అంత వాల్యూ అని ఇస్తారు. అందుకనే మీకు మొదటి నుంచి నేను క్లాస్ లో చెప్తున్నాను, ఎందుకంటే డిగ్నిటీ మెయింటైన్ చేయడం అందుకనే కారణం ఏంటంటే ఆ ప్రొఫెషన్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఎక్కడైనా సరే పార్షియాలిటీ గట్రా చూపిస్తారు, కానీ బట్ ఈ న్యాయం తీరా అంటే జస్టిస్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా, జడ్జెస్ వరకు వచ్చేటప్పటికి ఆ పార్షియాలిటీ ఉండదు. లాయర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ సోర్సెస్ కోసం అటు ఇటు మాట్లాడదు. బట్ జడ్జెస్ విషయానికి వచ్చేటప్పటికి అందరు కూడా అంటే వాళ్ళకి సంబంధించిన ఇండివిజువల్ డెసిషన్స్ అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి సంబంధించిన కోడ్ అండ్ కాండక్ట్ ఎలా ఉందో దానికి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకనే నో పర్సన్ ఈజ్ అబౌవ్ ద లా, దట్ ఈస్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ద జడ్జెస్ హ్యావ్ ద పవర్ టు truly examine whether the procedure established by law has been strictly followed before a person is deprived of his life, liberty and property. The power of the judiciary will effectively prevent the arbitrary arrest of the citizens without the proper trial and protect their civil liberties. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ అనే దానికి కంపల్సరీ అంటే పీపుల్ ప్రొటెక్షన్ సంబంధించిన వరకు the people are having some rights. That rights are protected from the courts through writs ద్వారా ఆ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని వైలేట్ చేస్తే కంపల్సరీ దానికి సంబంధించిన యాక్షన్స్ అనేవి కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. అంటే అందుకనే లీగల్లో డిఫరెంట్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. లీగల్లో డిఫరెంట్ పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇందులో. అందుకనే ఇందులో ఇంకోటి ఏంటంటే జుడిషియల్ రివ్యూ అనేది కూడా ఇంపార్టెంట్. యాజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ద లాస్ మేడ్ బై ద, నిన్న కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను జుడిషియల్ రివ్యూ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో. యాజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ద లాస్ మేడ్ బై ది పార్లమెంట్ ఇన్ ఇండియా ఆర్ ది సబ్జెక్ట్ టు ది జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ యాక్చువల్ గా ఏమంటే ప్రీవియస్ రికార్డ్, అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ మనం తీసుకుంటాం. అంటే కారణం ఏంటంటే ప్రీవియస్ కోర్ట్స్ సంబంధించిన జస్టిస్ ఇచ్చిన వాటికి, జడ్జిమెంట్స్ ఇచ్చిన వాటిని రికార్డ్ చేస్తారు. అది ఆ రికార్డ్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ కేసులో ఏమైనా వస్తుందో దానికి సంబంధించిన వరకు దాన్ని ఆ జడ్జిమెంట్ ను ఉంటారు. యాక్చువల్ గా దానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఎప్పటి వరకు మనం చెప్పుకుంటే కేశవానంద భారతి కేసు అని అంటాడు. కేశవానంద భారతి కేసు ఎప్పుడో జరిగినది. అలాగే మినర్వా కేసు అని అంటాడు. అలాగనే ఎక్కడెక్కడో కేసులు తీసుకొస్తాడు. అలాగనే మన లాస్ట్ గోలక్నాథ్ కేసు అని అంటాడు. గోలక్నాథ్ ఇవన్నీ కూడా ఆ కేసుకు సంబంధించిన వరకు మీకు ఇప్పుడు మీ లా ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ చదివేటప్పుడు ఈ కేసులు కంపల్సరీ వస్తాయి. అక్కడ ఈ గోలక్నాథ్ కేసు అనేది కంపల్సరీ వస్తుంది. ముంబైకి రిలేటెడ్ కి సంబంధించిన వరకు కొంతవరకు ఆ కేసెస్ బట్టి వస్తుంది. అలాగే మినర్వా కేసుకు సంబంధించింది. ఇవన్నీ కూడా ఈ కేసెస్ అనేవి ఏంటంటే వాటిలో జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఆ జడ్జిమెంట్ అనేది తీసుకుంటారు. ఆ జడ్జిమెంట్ అనేది ఇప్పుడు కొన్ని కేసులకు సంబంధించిన వరకు ఉపయోగపడుతున్నారు అని చూసి టాలీ చేసుకుని దెన్ టేకింగ్ ద ఓన్ డెసిషన్స్, అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ రివ్యూ అనేది మాత్రం ఇండియాలో కూడా ఉంది. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అన్కాన్స్టిట్యూషనల్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వైలేట్స్ ది provisionals of the constitution. This is a powerful safeguard of the liberty of the citizens because it helps to prevent the executive which controls the majority in parliament from the implying the liberty of the people in unconstitutional manner. అంటే ఎక్కడైనా వైలేటెడ్ చేస్తున్నా ఏది చేసినా సరే దానికి సంబంధించిన వరకు కంపల్సరీ దీని మీద ఉంటుంది, యాక్షన్ అనేది ఉంటుంది. హౌఎవర్ ద సిస్టమ్ ఆఫ్ ది జుడిషియల్ రివ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. చూసారా, ఇక్కడ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, హౌఎవర్ ది సిస్టమ్ ఆఫ్ ది జుడిషియల్ రివ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అలాగనే నో ఇంగ్లీష్ కోర్ట్ ఆఫ్ లా కెన్ డిక్లేర్ an act of a British Parliament as a unconstitutional. చూసారా, no English court of law can declare an act of a British Parliament is a unconstitutional. దీనికి సంబంధించిన వరకు కేసెస్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా చూడండి, ద ఫాలోయింగ్ కేసెస్ వైడ్లీ డెమాన్స్ట్రేట్ ద నేచర్, ఎక్స్టెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది రోల్ ప్లేడ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ ఇన్ ప్రొటెక్టింగ్ ద లిబర్టీస్ ఆఫ్ ది సిటిజన్స్.
అంటే యాక్చువల్ గా ఉండేది ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ దేనికి ఇస్తున్నాడు అంటే ప్రొటెక్షన్ పీపుల్ రైట్స్ త్రూ రిట్స్. రిట్ల ద్వారా మనకి వాట్ ఆర్ ది రిట్స్ ప్రొవైడింగ్ బై ది కోర్ట్స్? వాట్ ఆర్ ది రిట్స్? ఏమా ఏ రిట్స్ ఏమున్నాయి? ఏ రిట్లు మనం చెప్పుకుంటాం ఎక్కువ ఇంపార్టెంట్ రిట్స్ ని? హెబియస్ కార్పస్, ఏబిఎస్ కార్పస్, మాండమస్, కోవరెంటో, షెర్షరీ. ఈ రిట్స్ ని కంపల్సరీ వాడుతూ ఉంటారు. ఏబిఎస్ కార్పస్ అనేది మనకి ఎక్కువ రెగ్యులర్ గా వాడే ఇది. ఇన్ ది కేస్ ఆఫ్ ది ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ 1950. అలాగే ఒక్కొక్కరికి సంబంధించిన వరకు కేసెస్ సంబంధించి, అలాగే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. అలాగనే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. అలాగే 329 ఆర్టికల్ ది అలహాబాద్ హైకోర్ట్ gave his verdict against శ్రీమతి ఇందిరా గాంధీ. Subsequently, she could insert the article 329A in the Constitution of India to the effect that the election of the Prime Minister and the Speaker of the Lok Sabha should not be challenged in any court of law with a retrospective effect. As a result, Sri Raj Narayan approached the Supreme Court for justice. In this famous case, the Supreme Court applied the basic structure theory and struck down Article 329A. They valid the election of Sri Raj Narayan. అంటే ఇక్కడ సంబంధించిన వరకు ఏంటంటే ప్రీవియస్ కేసెస్ ని, అంటే ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు వాడు, ఎగ్జాంపుల్ అని కాదు, యాక్చువల్ గా ప్రీవియస్ కేసెస్ అంటే మన కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటున్నాం. అండ్ ఆల్సో జ్యుడిషియల్ రివ్యూ చేస్తుండగాను ఆల్రెడీ జస్టిస్ సంబంధించిన వరకు రివ్యూ చేసుకునే వాటిని అవన్నీ రివ్యూ చేస్తూ దెన్ ఫైనల్లీ గివెన్ జస్టిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గివెన్. కాబట్టి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన వరకు ఇంపార్షియాలిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ రిలేటెడ్ టు పార్షియాలిటీ అనేది లేకుండా ఇంపార్షియాలిటీ ఉంటూ మెయింటైన్ బై ఓన్ ఇండివిజువల్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఎవరు కూడా వీళ్ళ దగ్గర ఎవరి ఎఫెక్ట్స్ ఉండదు. పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ కొంతవరకు ఉంటాయి, కానీ దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తుంటారు. కానీ మన డెమోక్రట్ స్టేట్ లో, ఇండియా లాంటి డెమోక్రట్ స్టేట్ లో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తుంటాయి అంటే కోర్టు సంబంధించిన వరకు వాళ్ళని కొంతవరకు బెదిరిస్తున్నారు అని అంటారు, లేదు అంటే వాళ్ళని ఏదో చేస్తున్నారు అని అంటారు. కానీ అది దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినప్పుడు ఫైనల్ డెసిషన్ గివెన్ బై ది కోర్ట్ అనేది ఎలా ఉన్నా సరే వాళ్ళు ఇవ్వాల్సిన డెసిషన్ అనేది వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనే కానీ, అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ ఏది చూసినా ఇండిపెండెంట్ జ్యుడిషియరీలోకి వస్తాయి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో ద మెయిన్ ఫైనల్ కోర్ట్స్ ఏదైనా సుప్రీం కోర్ట్ అండ్ సెకండ్ సెషన్ వచ్చేటప్పటికి హై కోర్ట్స్ అండ్ ఆల్సో సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి, మెజిస్ట్రేట్ కోర్ట్స్, ఇవన్నీ వీళ్ళందరూ పాస్ చేసేది ఏంటంటే రూల్ ఆఫ్ లా. కంపల్సరీ రూల్ ఆఫ్ లా అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీని మీద ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి చేయండి. మీకేమైనా ఒక ఇదే ఉంటాయి, ఐడియా ఉంటాయి. ప్రిపరేషన్ తీసుకోండి అంతేని. కొద్దిగా అందుకే నేను లేట్ గా జాయిన్ అయ్యాను. రైట్, ప్రిపేర్ అవ్వండి. ఓకే అమ్మా, చెప్పండి. సార్, అసైన్మెంట్ కి ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇచ్చారు సార్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ జ్యుడిషియరీ నేచర్ కూడా రాయాలా అవసరం లేదా సార్? ఏమి ఇచ్చాను? ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనే క్వశ్చన్ ఇచ్చారు సార్. జ్యుడిషియరీ ఫంక్షన్స్ అని రాస్తాం, అందులో కూడా ఇప్పుడు మీరు రాస్తావు. ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తావు. ఓకే సార్. రాస్తేనే మనకి ఏమవుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రిపేర్ అవ్వండి, చదవండి. ఓకే, థ్యాంక్ యూ సార్.
1 minute ఒకసారి ఆగండి. అటెండెన్స్ ఒకసారి తీసుకుందాం.